ఆల్మోస్ట్ వచ్చేసాను. లైక్ ఆ ఏరియా దాకా వచ్చాను. ఇక్కడ నుంచి ఏంటంటే మనకి 2 వేస్ ఉన్నాయి. ఒకటి కొంచెం షాపింగ్ సైడ్ వెళ్ళేది, ఇంకొకటి డైరెక్ట్గా పిజ్జా డి ఫెరారీ వైపు వెళ్ళేది. సో చూసి వెళ్దాము, ఎటైతే అటు వెళ్దాం. ఇది నన్ను ఒక్కదానే ఫోకస్ చేస్తుంది. సో ఐ విల్ షో యూ ద వ్యూస్ ఓన్లీ. నా మొహం ఏం చూస్తారులే కానీ ఐ విల్ షో యూ ద వ్యూస్. ఇది కూడా 1300స్లోనే కట్టారంట. రెనైసెన్స్ పీరియడ్ అంట ఈ సిటీ మొత్తం డెవలప్ చేసింది కొలంబస్ టైంలో. ఒకసారి అప్పటి నుంచి సిటీ అంతే పర్ఫెక్ట్గా మెయింటెనెన్స్లో ఉంది. అంటే పెద్ద పాపులేషన్ ఉండదు కాబట్టి ఇండియా లాగా మెయింటైన్ చేయడం పెద్ద పని కాదు. అండ్ ఇక్కడ ఉన్న మైండ్ సెట్స్ కూడా ఏంటంటే మోస్ట్లీ కల్చర్ అండ్ ఆర్టిస్టిక్ మైండ్ సెట్సే ఉంటాయి కాబట్టి దే గివ్ ప్రిఫరెన్స్ టు దిస్. ఫైనల్లీ అటు తిరిగి ఇటు తిరిగి మొత్తం 2 రోడ్స్ మిస్ అయిపోయి 1.5 కిలోమీటర్ ఎక్స్ట్రా నడిచి మన మెయిన్ యాలీస్కి వచ్చాను. అంటే లైక్ ఈ యాలీసే మనని అక్కడికి లీడ్ చేస్తాయి పిజ్జా డి ఫెరారీకి. ఇది కెథెడ్రల్, చాలా చాలా ఓల్డ్. లైక్ ఇట్స్ బిల్ట్ ఇన్ సంథింగ్ అరౌండ్ 1700. చూద్దాం కానీ అక్కడ ఉంటుందేమో. నేను గూగుల్లో చూశాను. నౌ ఇట్స్ గెటింగ్ రెనోవేటెడ్ అంటే పైన అవుటర్ వర్క్స్ స్ప్రేయింగ్ అంతా చేస్తున్నారు. అంటే ఇవి నాకు ఎగ్జైటింగ్గా ఉండే ఒక రీజన్ ఏంటిదంటే లైక్ ఆ పీరియడ్లో దీన్ని ఎలా కట్టుంటారు అనేది అసలు నాకు చాలా పెద్ద క్వశ్చన్. లైక్ ఏ యాంగిల్లో పాసిబుల్ అయ్యి ఉంటుంది? ఆర్కిటెక్చర్ అంటే ఆర్ట్, డిజైన్ వరకు ఓకే. గ్రేటెస్ట్ ఆర్కిటెక్చర్స్, గ్రేటెస్ట్ పెయింటర్స్ ఉన్నారు ఇటలీలో, ఓకే రైట్ అనుకో. బట్ ఇలాంటిది ఒకటి ప్లాన్ చేయాలి సిటీ ప్లాన్ అన్నప్పుడు ఆ టైంలో ఇంత పర్ఫెక్ట్గా చేయగలిగారంటే లైక్ గ్రేట్. దీనికన్నా గ్రేటెస్ట్ ఇండియాలో ఉన్నాయి ఖచ్చితంగా, అవి కూడా నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. దీనికైనా గ్రేటెస్ట్ అంటే తంజావూరులో బిగ్ టెంపుల్ ఉంది శివాది, దట్ ఈజ్ ఓల్డర్ దాన్ దిస్. అండ్ దాని ఆర్కిటెక్చర్ అయితే మైండ్ పోద్ది. దాని తర్వాత మనకి మహాబలిపురం ఉంది కదా, అది కూడా చాలా ఓల్డ్. అవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి. ఇండియాలో ఏం లేవని కాదు, ఇండియాలో కూడా చాలా ఉన్నాయి. లైక్ మన కల్చర్ ఇంకా ఎక్కువ. జస్ట్ దట్ ఏంటంటే మనకి ఇప్పుడు మన పాపులేషన్ వల్ల దాన్ని మెయింటైన్ చేయడం అన్నా లేకపోతే దాన్ని మనం ఒక వాల్యూ ఇచ్చి చూడాలన్నా కష్టమే అయిపోద్ది. ఎవరిని బ్లేమ్ చేయలేం, బికాస్ దాని నుంచి ఇన్కమ్ జనరేషన్ అంటే పెద్దగా ఏమున్నది కదా. సో మనకి మెయిన్ ఇప్పుడు ఆ పాపులేషన్ని మెయింటైన్ చేయడానికి ఇన్కమ్ కావాలి. సో కొన్ని వరకు బాగుంటాయి, మిగతావి మనం పెద్దగా ఏం చేయలేము. దిస్ ఇస్ ఎ మెమోరియల్. బా 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 బా. గాయ్స్, పిజ్జా డి ఫెరారీకి అయితే వచ్చాను. ఇదే మన పిజ్జా డి ఫెరారీ, ద మోస్ట్ బ్యూటిఫుల్. చాలా నచ్చింది నాకైతే లైక్ ఆర్కిటెక్చర్. సో విల్ ఎక్స్ప్లోర్ దీస్ పార్ట్స్ ఎలా ఉంది ఏంటి అని ఐ షో యూ. డైరెక్ట్ ఫోన్లో చేసినాను, సో నో ప్రాబ్లం, జడ్జ్ చేయొద్దు. సీ దిస్. ప్రాపర్ ప్లానింగ్లా ఉంది కదా. నాకైతే అసలు పిచ్చబ్బా, ఇక్కడ ఇలా కూర్చొని పోతాను నేను ప్రశాంతంగా. ఒక గ్యాంగ్తో ఈ వైపు ఉన్న వాళ్ళు ఉంటే షిట్ అసలు నెక్స్ట్ లెవెల్లో ఎక్స్ప్లోర్ చేశాను. కెమెరా ఉంటే చాలా బాగుండేది. అదొక్కటే రిగ్రెట్, బట్ నో ప్రాబ్లమ్, ఇట్ ఈస్ మెంట్. సో లేదు, నెక్స్ట్ టైం if destiny allows, I'll come here, I'll make the best content out of here for sure. నాకైతే ప్లేస్ విపరీతంగా నచ్చేస్తుందబ్బా. అసలు ఆ ప్లేస్ కల్చర్ బాగుంది వీళ్ళది. లైక్ ఆ ఓల్డెస్ట్ని రెనోవేట్ చేయకుండా దాన్ని మెయింటైన్ చేసే వే బాగుంది. అదేదో కెమికల్ టెక్నిక్ ఏదో వాడతారంట, నాకు పెద్దగా తెలియదు, జస్ట్ నార్మల్గా కనుక్కుంటే చెప్పారు. అందరూ వేరే పార్ట్ ఆఫ్ యూరోప్ అండ్ వేరే పార్ట్ ఆఫ్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు. సో
ఎక్స్ప్లోరింగ్. ఢిల్లీలో సిపి అని ఒకటి ఉంటుంది, కానట్ ప్లేస్. సో అది కొంచెం కొంచెం అలా అటు సైడ్ ఉంది చూడండి, నేను మీకు చూపిస్తున్నా, అలాగే ఉంటుంది. వావ్ 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 వావ్. ఎంత బాగుంటుందని నాకు పెద్దగా తెలియదు అసలు. ఈ ప్లేస్ వద్దనే అనుకున్నాను, బికాస్ ఆర్కిటెక్చర్ ఉంటుంది అని చూశాను, బట్ నార్మలే కదా అనుకున్నాను, బట్ ఇలా ఉంటుందని తెలీదు. వావ్. బా బా బా. జస్ట్ సినిమాటిక్ ఫీల్ కోసం ఆయన వెనకాల వాక్ చేస్తున్నా, తప్పు వెనక్కి తిరిగి చూసాడా అయిపోయింది. ఏముంటుందండి, బాగుంది ఫ్రేమ్ అని చెప్పి వాక్ చేస్తున్నాను. కొంచెం నాకు అందులో నడవాలనిపిస్తుంది, లైక్ ఆ ఫౌంటైన్లో. అలౌడ్ లేదు అంటే, లైక్ నాట్ ఎవ్రీ వన్ వాక్స్ ఓవర్ దేర్, బట్ అందరు వింతగానే చూస్తున్నారు, నో ప్రాబ్లం. నాకు కావాల్సింది ఇక్కడికి మళ్ళీ రాను నేను, సో పర్లేదు. ఐ విల్ షో యూ హౌ ఇట్ ఇస్. నేను ఆ ఫౌంటైన్ దగ్గరే వాక్ చేస్తున్నాను, ఎవ్వరు లేరు, మీరు చూసుకోండి కావాలంటే. ఎవరు లేరు, బికాస్ వాక్ చేయకూడదు అంటే ఇట్ ఇస్ నాట్ లైక్ రూల్ చేయకూడదు అని, బట్ ఏమో ఈ ఇంత చల్లగా ఉంది కదా, ఎవరు అంత వాక్ చేయరేమో. ఇప్పుడే ఒక లేడీ వాక్ చేసుకుంటూ వస్తుంది ఇప్పుడు. సో యా, అంటే చాలా చల్లగా ఉంది అండ్ క్లౌడీ లైట్ డ్రిజ్లింగ్ కూడా ఉంది. సో ఈ ఫౌంటైన్ చల్లగా ఉండేసరికి మోస్ట్లీ ఎవరు ట్రై చేయరేమో, బట్ నాకు అది కావాలి. ఆయన వెళ్తున్నాడు చూడండి. అలాంటివన్నీ అంటే చాలు, పెద్ద పెద్ద బళ్ళు కావాలి ఏం అసలు. హ్యాపీగా ఇలాంటి ప్లేస్లో